కాకినాడ జిల్లా మామిడివరం నియోజకవర్గం తాళరేవులోని భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ను బీజేపీ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు యానమండ్ర విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు ముఖర్జీ సేవలను స్మరించుకున్నారు. హిందుత్వ భావజాలం మరియు జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ వ్యతిరేక ఉద్యమం, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదాన్ దివస్ని ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అప్పట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు హిందూ మహాసభ అధ్యక్షుడిగా, హిందూ మహాసభ సభ్యుడిగాను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తగా వారు ఎంతో కాలం పనిచేయడం జరిగింది. మరి అలాంటి భావజాలంతో, హిందుత్వ భావజాలంతో భారతదేశంలో అనేక నినాదంతో దేశవ్యాప్తంగా అఖండ భారతాన్ని సాధించి అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదాన్ దివాస్ రోజు ఈరోజు. ఎందుకంటే ఈయన చాలా సామాజిక వ్యవస్థల్లో పాల్గొని దేశం అంతా బాగుండాలని కోరుకునేటటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన యొక్క సిద్ధాంతాలు అవి ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంతో ఆయన ముందుకెళ్తుంటే, ఆయన యొక్క కార్యాచరణ నచ్చక దేశంలోనే రాజకీయమైన కుట్రదారులు, రాజకీయ ద్రోహులు ఆయన్ని దారుణంగా అణచివేయడం జరిగింది. అందుకోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షులైనటువంటి ఆయన యొక్క మరణదినాన్ని